హిమాలయాల ఒడిలో మేఘాలు మంచుతో ముద్దాడే స్థలంలో ఉంది ఒక ఆధ్యాత్మిక మార్గం. రాజులు, సన్యాసులు, సాధకులు వేల ఏళ్లుగా చేసిన యాత్ర. అదే ఛోటా చార్ధామ్. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ 4 పవిత్ర క్షేత్రాలు, 4 దైవిక శక్తులు, ఒక్క ఆత్మను తాకే ప్రయాణం. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన ఆది శంకరాచార్యులు ఈ ధాములను భారతీయులను భక్తిలో ఏకం చేయాలనే ఉద్దేశంతో ఏర్పరిచారు. ప్రతి ధామ్ ఒక మోక్ష మార్గాన్ని సూచిస్తుంది. యమునోత్రి భయాన్ని తొలగిస్తుంది, గంగోత్రి పవిత్రతనిస్తుంది, కేదార్నాథ్ అహంకారాన్ని చిదిమేస్తుంది, బద్రీనాథ్ జ్ఞానాన్ని, శాంతిని కలిగిస్తుంది. 2024లోనే 47 లక్షల మంది పైగా ఈ పవిత్రమైన యాత్రను చేశారు. కానీ చాలామందికి ఇది గణాంకాల గురించి కాదు, ఇది ఆత్మను మార్పు గురించి. నేను ఇప్పటికీ 11 జ్యోతిర్లింగాలు చూశాను. ఇంకో జ్యోతిర్లింగం ఈ కేదార్నాథ్ స్వామిని చూస్తే 12 జ్యోతిర్లింగాలు పూర్తవుతాయి. ఇది కేవలం విశ్వాస ప్రయాణం మాత్రమే కాదు, ఇది ప్రకృతి అద్భుతాల మధ్యలో ప్రయాణం. గంగకు జన్మనిచ్చే గౌముఖ గ్లేషియర్, యమునోత్రిలో భూగర్భ టెంపరేచర్తో ఉరికే సూర్యకుడు, 2013 వరదల తర్వాత నిలిచిన కేదార్నాథ్ టెంపుల్, బద్రీనాథ్ పర్వతాల నుంచి దిగే అలకనందా నది. ఇది కేవలం యాత్ర కాదు, ఇది శాస్త్రం మరియు ఆధ్యాత్మికత కలిసే స్థలం, పురాణం మరియు నిజం కలిసే స్థలం, ఆత్మ మరియు పరమాత్మ కలిసే స్థలం.